అది యెరూషలేము ప్రాంతం. రాత్రి సుమారు 8 గంటలు. శిష్యులతో పాటు యేసుక్రీస్తు కూడా కలిసి భోజనం చేస్తున్నారు. ఆ భోజనం ముగిసిన తర్వాత ఆయన ఒలివల కొండ మీద ఉన్న గెత్సేమనే తోటకు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అయితే ఆ భోజనానికి ఆ ప్రార్థనకు మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది. మత్తయి సువార్త 26:30 అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. తన జీవితంలోనే అత్యంత కఠినమైన శ్రమలకు, శిలువ మరణానికి వెళ్లే ముందు మన ప్రభువు ఒక పాట పాడారు. మనం ఇప్పటి వరకు ఎంతోమంది పాడిన పాటలు విన్నాం. ఒకసారి మన ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాడిన కీర్తన ఏమై ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఆ కీర్తన పేరును నేరుగా చెప్పలేదు, కానీ దేవుని కృప వలన యూదుల సాంప్రదాయాలు అలాగే బైబిల్ పండితుల పరిశోధన ద్వారా ఆ కీర్తన ఏమై ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు శిష్యులతో కలిసి భుజించింది సాధారణ భోజనం కాదు, అది పస్కా పండుగ భోజనం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడుదల చేసినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. యూదుల సాంప్రదాయాల ప్రకారం పస్కా భోజనంలో హలేల్ అనే గ్రూప్ ఆఫ్ సాంగ్స్ పాడతారు. కీర్తనల గ్రంథంలోని 113 నుండి 118 వరకు ఉన్న కీర్తనలు ఈ హలేల్ అనే కీర్తనలు అంటారు. మార్కు సువార్త 14:26 అంతటా వారు కీర్తన పాడిన తర్వాత ఒలివల కొండకు వెళ్ళిరి, అంటే భోజనం ముగిసిన తర్వాత పాడారు. దాదాపు ప్రతి బైబిల్ కామెంటేటర్ ఈ గ్రేట్ హలేల్ అనే చివరిదైన అత్యంత ప్రాముఖ్యమైనది 118వ కీర్తనను వారు గట్టిగా పాడి ఉంటారని అందరూ అంగీకరిస్తారు. సిలువకు వెళ్ళబోతున్న దేవుని గొర్రెపిల్ల తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని స్తుతించారు. ఆయన పాడిన 118వ కీర్తనలోని కొన్ని వచనాలు ఇప్పుడు మనం చూద్దాం. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించును, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలుగుజేయుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.